తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ లోక్సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడతారు. హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోన్మెంట్. సభకు నమస్కారం. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో సోదరులు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి సోదరులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా అధికారులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులకు, పోలీస్ మిత్రులకు, ఇంకా ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఇది ఒక శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రోజే ఒక ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో పూర్తిగా స్టేషన్ గన్పూర్ను మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు కడియం శ్రీహరి గారు సోదరులు చెప్పినట్టుగా మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడము, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వలన ఈరోజు ఈ అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపన చేసేదానికి సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతసేపు మీటింగ్లో ఏం మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణను మంచి మార్గంలో నడిపించాలి, మరి గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణను సర్వనాశనం చేసి వెళ్ళిందో మళ్ళీ మనం సెటరైట్ చేసుకొని సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోటైతే మన తెలంగాణ ఇచ్చారో ఆ ఆలోచన దిశగా తెలంగాణను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ యువతను, తెలంగాణ మహిళలను కూడా నడిపించాలి అని కంకణబద్దులై ఈరోజు అదే కార్యక్రమంలో ముందడుగు వేస్తూ మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి సీతక్క ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వారు కూడా ఎనలేని కార్యక్రమాలు మహిళలకు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా దాని వెనకాల కూడా మన ముఖ్యమంత్రి గారి హస్తం ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. కాబట్టి అన్న మీరు చేసే అభివృద్ధి ఈరోజు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తానని మాకు నిధులు ప్రకటించారు, సర్వేలు నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు సమానంగా వరంగల్ నగరం కూడా తప్పకుండా అభివృద్ధిలో ముందుకెళ్తుందనే నమ్మకం, విశ్వాసం మీ ఆధ్వర్యంలో మాకుంది. తప్పకుండా ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మరి టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇంకా రకరకాల మరి మెడికల్ కానీ అన్ని రకాల హబ్స్ కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి, యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని మరి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఆ దిశగా ముందుకు మీరు తీసుకెళ్తున్నందుకు మీకు ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి నా సూచన ఏంటంటే ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అన్న. ఇది రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మలు మరి ఇటువంటి మహనీయులు ఏలినటువంటి గడ్డ, కాకతీయులు ఏలినటువంటి గడ్డ. ఈ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మరి మర్చిపోకుండా ఉండాలి అంటే, ఆ చరిత్ర అలాగే ఉండాలి అంటే అభివృద్ధి పదంలో నడిపించాలన్నా తప్పకుండా మీరు దీన్ని ఒక పర్యాటక రంగంగా వరంగల్ని తీర్చిదిద్దినట్టయితే, పర్యాటకులను ఆకర్షించినట్టయితే మరి తప్పకుండా వరంగల్కి ఇంకొక వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు. మాది ఒక్కటే కోరిక. ఎందుకంటే ఏది ముట్టుకోవాలన్నా ఆర్కియాలజీ అంటారు, టూరిజం అంటారు. కాబట్టి మీ ఆధ్వర్యంలో టూరిజము, ఆర్కియాలజీ, ఫారెస్ట్ అండ్ ఎండోమెంటు 4 డిపార్ట్మెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వరంగల్కు ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ను అమలు పరుస్తూ ఒక పర్యాటక రంగంగా ఈ యొక్క వరంగల్ డిస్ట్రిక్ట్ను, పాత వరంగల్ డిస్ట్రిక్ట్ తీర్చిదిద్దాలని దిద్దుతారని కూడా ఆశిస్తూ మరి ఇంత పెద్ద
కార్యక్రమంలో మరి మీరందరూ వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ అన్న ఉన్నంత కాలం కూడా మహిళలకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్నమాట తప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇచ్చిన మాట తప్పలేదు, మరి ఇచ్చిన మేనిఫెస్టో వదిలిపెట్టలేదు. అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నోట వచ్చిన మాటను అసలు మర్చిపోయే ముచ్చటే లేదు. దాన్ని అన్నిటినీ కూడా అమలు చేసి ముందుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి నిన్న అసెంబ్లీలో అన్న మాట్లాడింది అందరూ విని ఉంటారు. ఆ ఒక్క స్పీచ్ ఉంటే చాలు, ఇంకెవరం కూడా మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ స్పీచ్ ఒకటే ఈ తెలంగాణలో మేము వచ్చినాక చేసిన అభివృద్ధికి నిదర్శనంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని మీరందరూ కూడా పదే ఒకసారి 1-2 సార్లు వినండి. అప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో ఉన్నటువంటి మరి అబద్ధం ఏంటో మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఏది ఆశించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ మరి మా వెన్నంటి నడిచి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మాకు కల్పించాలని, మనమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారు వెంట నడిచి తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టే దిశగా మనమందరం కూడా వారు వెంట నడుద్దామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారిని స్వాగతిస్తున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలకు, మరి మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మీ కష్ట సుఖాల్లో వెంట ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి అన్న గారి పిలుపు మేరకు అశేషంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చెప్పిందే చేస్తాడు, చెయ్యగలిగేదే చెప్తాడు. మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం. ఆ నైజం మరి కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బందులున్నా మరి ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పని చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గానికి 800 కోట్లకు పైగా మరి నిధులు ఇచ్చినటువంటి మన మహానాయకుడు మన సీఎం గారికి స్వాగతం. ఓరుగల్లు బిడ్డల తరపున సుస్వాగతం. మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు సోదరుడు మన పక్క జిల్లా పొంగులేటి సీనన్న గారికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా మా సోదరి మని మాకు తోడుగా ఉంటూ ఎప్పుడు మరి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సురేఖక్క గారికి, కడియం కావ్య గారికి, వేం నరేందర్ రెడ్డి అన్న గారికి, మా సోదర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా బలరాం నాయక్ గారికి, ఎంపీ చామల కిరణ్ గారికి, ఎంపీ పక్క భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎంపీ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ మండల నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు, పత్రికా మీడియా సోదరులకు, మరి వివిధ శాఖల అధికారులకు, పోలీస్ అధికారులకు అందరికీ కూడా మరొకసారి మా సీఎం రేవంత్ రెడ్డి గారి తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని, మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం, కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం, కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం, కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం. ఇవన్నింటినీ ఈరోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటిదాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం 84,000 ఉద్యోగాలు కూడా రాలే. కానీ 10 నెలలలో
10 నెలలలో 57,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే, కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా ఆలోచించండి. ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంటేనే మహిళల్ని అణగదొక్కడం, బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం, అహంకారాన్ని ప్రదర్శించడం. కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గీకరణ చేయడం జరిగింది. 100 ఏళ్ల తర్వాత బీసీ కులగన్న చేపడితే ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా అక్క చెల్లెలకు దాదాపుగా 21,600 కోట్లకు పైగా ఈ సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినాం. ఇవాళ బస్సు ఫ్రీ కాదు, బస్సును నడిపే అధికారం మీకు ఇచ్చినాం. ఇవాళ బస్సుకు ఓనర్లను చేసినాం. ఇవాళ సోలార్ లైట్లు, సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు నడిపేటువంటి ఓనర్లను చేసినాం. అక్కలారా ఆలోచించండి. మన కష్టం వస్తే తల్లిగారింటికి పోతాం, మన కష్టం వస్తే అన్నదమ్ముల ఇంటికి పోతాం. అన్నదమ్ములు కొన్నిసార్లు చూడరు, కానీ ఈ అన్న ఖచ్చితంగా మా అక్క చెల్లెలు బాగుండాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు వడ్డీని కూడా 92 కోట్లకు పైగా ఈరోజు మన జిల్లాలో చెక్కులు అందజేయడం కోసం మరి మీ ఇంటి సోదరుడిగా, మీ తోబుట్టుగా ఈరోజు రావడం జరిగింది. గత బీఆర్ఎస్ కాలంలో 3,500 కోట్ల రూపాయలు పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు. గత 5 సంవత్సరాలుగా లాస్ట్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాల కోసం 15 నోటిఫికేషన్లు, మరి ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అవ్వడం, ఎగ్జామ్ రాసినాక పేపర్ లీక్ అవ్వడం. గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇది బీఆర్ఎస్ చరిత్ర. బీజేపీ ఏం చెప్తుంది? ఇక కులము మతము అంటారు తప్ప ఏ కులానికి కూడుబెట్టలేదు, ఏ కులం ఆత్మగౌరవాన్ని పెంచలేదు, ఏ మతానికి వాళ్ళు విలువనివ్వలేదు, ఏ మతానికి వాళ్ళు మరి చేరువగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించలేదు. కేవలం వాళ్ళు కుల మతాలు రెచ్చగొట్టేది ఓట్ల కోసం, అధికారం కోసం. కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర. నాడు గాంధీ గారి కానుంచి రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన చరిత్ర, గూడు లేనోళ్లకు గూడు కట్టించినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మీ తోబుట్టుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శ్రీహరన్న గారికి కూడా మీరందరూ తోడుగా ఉండండి. అభివృద్ధిలో అగ్రభాగం. మరి ఏనాడో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక నిధులు తీసుకొచ్చి మారుమూల పల్లెలలో ఇటు వస్తే గల్లీ గల్లీలో సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత కూడా వారికే దక్కింది. అప్పుడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇన్ని 100 కోట్లు తీసుకొచ్చి మీ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా దీవించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు ధనసూరి అనసూయ సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్, ఐఎన్పిఆర్ గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. గట్టిగా చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన అందరి గుండెల్లో ఉన్న మన అన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు,
వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, ముఖ్యంగా మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాది మందిగా ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. కడియం శ్రీహరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున సుమారు 800 కోట్లు పైచిలుకు నిధులు తెచ్చిన ఏకైక ప్రజాప్రతినిధి. తను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి తను ఏదైతే శాసనసభ్యుడిగా ఏ నియోజకవర్గానికి ఉన్నాడో ఆ రోజు కూడా ఇన్ని నిధులు తెచ్చుండడు. కాబట్టి మీ శాసనసభ్యుల యొక్క గొప్పతనం, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎలా ఉందో మీరందరూ కూడా గమనించవచ్చు. భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోళ్ల కోసం తాహతాలాడే ప్రభుత్వం, పేదోళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలే కాకుండా చెప్పని అనేక అంశాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు ఆనాటి పెద్దలు, అది కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, సింగరేణి కావచ్చు, FRBM నామ్స్ లో కావచ్చు, ఇతరత్ర అప్పిస్తున్నోడే పాపం ధనిక తెలంగాణ రాష్ట్రమని సొల్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి, దేశంలో ప్రజలందరినీ మభ్యపెట్టి దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో 1,00,000 కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 15 నెలలలో 1,58,000 కోట్లు అప్పు చేస్తే 1,54,000 కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు, మీరు 15 నెలలలో 1,58,000 అప్పు చేశారు, 10 ఏళ్లలో 15 లక్షల అప్పు చేస్తారు అని అంటాడు. నువ్వు అధికారము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు, రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మితి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలే. కానీ ఈనాడు ప్రతి నెల 6,500 మనం తిన్నా తినకపోయినా, మన అవసరాలు ఉన్నా లేకపోయినా అసలు మితి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి. నిన్న మొన్న చూశారు, ఈ 15 నెలలలో అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న ఆ పెద్ద మనిషి 2 సార్లు అసెంబ్లీకి వచ్చాడు. నోరు ఇప్పితే ఏ ముత్యాలు రాలతాయనో, ఆ మాట్లాడితే నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వస్తే సమాధానము ఉండదు. ఇక వాళ్ళ తొత్తుని కౌరవ సైన్యాన్ని అసెంబ్లీకి పంపిస్తాడు. మొన్న చూశారు మీరందరూ, దళిత స్పీకర్ అని కూడా లెక్క చేయకుండా అహంకార పూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సూచనలు ఎవరిస్తారా అంటే ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు ఇస్తాడు. ఆ సూచనల ప్రకారం అహంకార పూరితంగా దళిత స్పీకర్ అని కూడా చూడకుండా ఎలా అసభ్యంగా మాట్లాడారో తెలంగాణలోని ప్రతి బిడ్డ గమనించాడు. అదే వారు పరిపాలన చేసే నాడు మన శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా మిత్రుల్ని వట్టి పుణ్యానికి శాశ్వతంగా శాసనసభ సభ్యత్వమే ఆనాడు రద్దు చేశారు. నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గురించి
ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఆ పెద్ద మనిషి ఎలా నిర్వహిస్తున్న దాని గురించి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా చెప్పారు. కానీ అది వినే ఓపిక కూడా లేదు. వారు చెప్పేది తప్ప మన వినాలి తప్ప మనం చెప్పేది వాళ్ళు వినే ఓపిక వాళ్ళకి లేదు. అదే ఎక్కడ వినాల్సి వస్తుందో అని, ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని అసెంబ్లీ నుంచి ఎప్పుడు గేటు దాటి బయటపడి బయట సొల్లు మాటలు మాట్లాడాలని తాపత్రయపడుతున్నారు బావమరుదులిద్దరు. ఇది నిజం. తెలంగాణ ప్రజల ప్రతిదీ గమనిస్తున్నారు. నిజం. ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం ధనిక తెలంగాణ రాష్ట్రమని నువ్వు చెబుతుంటే రాష్ట్ర ఖజానాలో ఎన్ని వేల కోట్లు నిధులున్నాయనో మేము అనుకున్నాం. పరిపాలనలోకి వచ్చిన తర్వాత తెలిసింది నీ అసలు భాగోతం. 8,19,000 కోట్లు అప్పు మా నెత్తిన పెట్టి సుమారు 1,00,000 కోట్ల పైగా దోచుకొని ఆ దోచుకున్న డబ్బుతో అహంకారంతో ఎర్రబీగుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు దీవిస్తే ప్రభుత్వం వచ్చిన 10 రోజుల నుంచి మిమ్మల్ని దింపుతాం వీళ్ళు వస్తున్నారు నా పార్టీలోకి వాళ్ళు వస్తున్నారని లీకులిస్తూ డబ్బుందనే అహంకారంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తాతాలాడుతూ అధికారం కోసం కుట్రాలు పన్నిన మీరు ఈనాడు నిత్యము ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం సుమారు రోజుకి 16 గంటలు కష్టపడుతున్న గౌరవ ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ కేబినెట్ని, ఈ సభ్యులని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని, గుడ్డ కాల్చి మీదేయటమే ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధిని మంచనే సంస్కృతి లేకుండా అభివృద్ధిని అభినందించకపోయినా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏ రకంగా ఈ గడిచిన 15 నెలల నుంచి ఎలా నడుస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు. 2 సార్లు బుద్ధి చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, పార్లమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్లు పెద్ద గుండు సున్నా ఇచ్చారు. అయినా సిగ్గురాల. అయినా 2 సార్లు కర్రు కాల్చి ఓతబెట్టినా ఇంకా జ్ఞానం రాల. ఊహల్లో తేలుతూ మళ్ళీ మేమే ప్రభుత్వం వస్తుందని పగటి కలలు కంటూ కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఈనాటి ప్రతిపక్షం ఎలా నడుస్తుందో మనం చూస్తున్నాం. ప్రతిపక్షం అంటే, ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకి రావాలి. అపారమైన అనుభవం ఉందని చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. 80,000 పుస్తకాలు చదివానని చెప్తుంటాడు ఆ పెద్ద మనిషి. ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి ఇలా చేద్దాం అలా చేద్దామని ఏ రోజు సూచనలు ఇవ్వలా. ఎక్కడైతే ధ్వంసం జరుగుద్దో, ఎక్కడైతే ప్రమాదం జరుగుద్దో, ఎక్కడైతే ఇబ్బంది జరుగుద్దో అక్కడికి పోయి డ్యాన్స్ చేస్తుంటారు ఆనందంతో. అంటే వారి ఆలోచన ప్రజలు చల్లగా ఉండాలన్నది కాదు. ఇందిరమ్మ ఆలోచన, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజల కోసం తాపత్రయపడుతుందన్నది వాళ్ళు మర్చిపోయి దొర పోకడతో, దొర ఆలోచనతో, దొర అహంకారంతో ఎలా నడుస్తున్నారో మనకు తెలియంది కాదు. ఉదాహరణకి అభివృద్ధి మేం చేశామా అంటున్నారు. వరంగల్ ఎయిర్పోర్టు మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన నాడు కనీసం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ తీసుకురావాలని ఆలోచన కానీ ఇంగిత జ్ఞానం కానీ లేని మీరు మీ పరిపాలన ఇందిరమ్మ ప్రభుత్వం గురించి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, ఈ కేబినెట్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని అడుగుతున్నాను. నిన్న అసెంబ్లీలో ఆనాడి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అంటాడు, గోదావరి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు రైతులు పంటలు ఎండిపోతున్నాయని అంటాడు. దానికి కారకులు ఎవరండి? దానికి కారకులు ఎవరు? కాళేశ్వరం కట్టి మా అద్భుతంగా అని కట్టామని చెప్పి 7 ఇంతలే కాదు, కాళేశ్వరం
8వ ఇంతని చెప్పిన మీరు కట్టిన 2వ సంవత్సరమే కూలిపోతే దాని మీద సుమారు 1,10,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్పి బొక్కితే ఆ అప్పునంతా ఈనాడు సామాన్య ప్రజలు తెలంగాణ బిడ్డలు కడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలు ఎండిపోవడానికి కారకులు మీరు కాదా? కృష్ణా పరివాహక ప్రాంతంతో పంటలు ఎండిపోవటానికి కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు రావాల్సిన నీటిని కేంద్ర ప్రభుత్వంతో మీ స్వార్థం కోసం మీ కేసులు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ బయట తెస్తుందోనని ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వంతో కుంభక్కై తెలంగాణకి రావాల్సిన కృష్ణా నీటిని ఆంధ్రాకి వదిలిపెట్టింది మీరు కాదా? అటు గోదావరి కానీ అటు కృష్ణా కానీ ఈనాడు తెలంగాణ రైతుల పంటలు ఎండుతున్నాయంటే దానికి కారకులు ఇందిరమ్మ ప్రభుత్వం కాదు, దానికి కారకులు మీరు ముమ్మాటికి. చివరగా ఒకటే, అది ఇళ్ల విషయంలో కానీ భూభారతి అంటే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎవరైతే భూములున్న ఆసాములకి భరోసా ఇచ్చే భూభారత విషయంలో కానీ ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆ చిన్న భిన్నం చేసిన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం గాడిలో పెట్టడానికి కొద్ది సమయం పట్టింది. ఇచ్చిన ప్రతి మాటని ఒకరోజు వెనక ముందు కావచ్చు, ఒక నెల లేట్ కావచ్చు, కానీ ఇచ్చిన ప్రతి మాటని మాట తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం బరాబర్ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదోడికి అందిస్తుందని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ 15 నెలల క్రితం ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చారో రాబోయే 4 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది. తర్వాత 5 సంవత్సరాల్లో కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వమే పేదోడు కష్టాలు నెరవేర్చది అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి వేలాదిగా తరలి వచ్చిన మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఆయన స్వరం ఎత్తితే